వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నా అన్వేషణ అతను ఏం చేశాడంటే బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేశారో వాళ్ళ మీద వీడియోలు చేయడం జరిగిందండి. అది సోను సూద్ గారి మీద కానీ, యాంకర్ శివజ్యోతి గారు, అలాగే షణ్ముఖ్ జస్వంత్, విఆర్ ఫ్యాక్స్ రాజా, పల్లవి ప్రశాంత్ వీళ్ళందరూ కూడా వీడియోలు చేసి వచ్చిన డబ్బులు సుమారుగా ₹1,00,00,000 డబ్బులు సంపాదించి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ ₹1,00,00,000ని అతను పంచి పెడతాను, వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలకి ఆ అమౌంట్ ని అందజేస్తానని చెప్పి ప్రపంచ యాత్రికుడు వీడియోలో చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఈ వీడియోలో రోజుకొక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద, అంటే సినిమా యాక్టర్ అలీ గారి మీద కూడా అతను వీడియో చేయడం జరిగింది. లేటెస్ట్ వీడియో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక వీడియో సనాతన ధర్మం బెట్టింగ్ యాప్స్ గురించి ఈ ప్రపంచ యాత్రికుడు ఒక వీడియో రిలీజ్ చేశాడండి. తెలుగు రాష్ట్రాలలో మొత్తం రైతులు వివిధ కారణాల వలన 1,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు 5 సంవత్సరాలలో. మరి రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకున్నారు. ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారండి? బెట్టింగ్ యాప్స్ లో తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ లేకుండా ఉండటానికి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒకటి ఏర్పాటు చేసి ఎవరైతే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకున్నారు ఆయన. అంటే తెలంగాణలో సిట్ ఉంది, అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేశారు. ఆ బెట్టింగ్ ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరిపై యాక్షన్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మం ఉపయోగించుకుని కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు హవాలా ద్వారా డబ్బులు సంపాదించుకుని మొత్తం మన దేశం సంపద అంతా కూడా మన దోచుకుంటున్నారని చెప్పేసి ఈ ప్రపంచ యాత్రికుడు తన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారండి. మరి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మరి యాక్షన్ తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ యువతను కాపాడాలి. రకరకాల వ్యసనాలు ఉన్నాయండి. ఏదో తాగుడు వ్యసనం ఉంటుంది, లేదంటే పేకాట, ఇలాంటి డిఫరెంట్ వ్యసనాలు ఉంటే ఆ వ్యసనాలు మాన్పించడం చాలా కష్టం. అలాగే బెట్టింగ్ యాప్స్ కూడా ఒక వ్యసనం అయిపోయింది. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు కోల్పోయిన వాళ్ళు మొత్తం ఆ డబ్బులు పోగొట్టుకుని కుటుంబ సభ్యులకి లేదంటే అప్పులు చేసిన వాళ్ళకి మొహం చూపించలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. టెలిగ్రామ్ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఈ బెట్టింగ్ రాయిళ్ళు. ప్రపంచ యాత్రికుడు చెప్పిన వీడియోలో పవన్ కళ్యాణ్ గారికి ఓన్లీ 40 lakhs 4 millions ఇన్స్టాగ్రామ్లో ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. అదే తమన్నా గారికి 30 millions ఆఫ్ పీపుల్ అంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారండి. అంటే ఏంటి, 3 కోట్ల మంది ఫాలో అవుతున్నారు తమన్నా గారిని. మరి తమన్నా గారు కానీ, రీతు చౌదరి వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని, సోను సూద్ గారు వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ ద్వారా యువత ఈ యొక్క బానిసలైపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటిని ఆపవలసిందిగా కోరుతున్నాను అని చెప్పేసి ప్రపంచ యాత్రికుడు కోరారు. నిజంగా, ఎందుకంటే ఏ యొక్క డబ్బులు ఆశించకుండా ప్రజాసేవే ముఖ్య కర్తవ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టి తను ఈ వీడియో చేస్తున్నందుకు అది తప్పకుండా అందరికి రీచ్ అవ్వాలని, అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అవ్వాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడండి. అయితే మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా, అలాగే జన సైనికులు, కూటమి కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఎలా ఉండబోతుంది, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు దీని మీద యాక్షన్ తీసుకుంటారు. రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే యాక్షన్ తీసుకున్నారో తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ మరి మెట్రో రైలు మీద ఆ యాప్స్ను ప్రమోట్ చేస్తే ఆ మెట్రో రైలు ఎండి గారి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ మెట్రో మీద వేసినటువంటి యాప్స్ అడ్వర్టైజ్మెంట్ను కూడా రిమూవ్ చేయడం జరిగింది, వాళ్ళకి ఫైన్ వేయడం జరిగింది. ముఖ్యంగా దుర్గగుడి ఈ యొక్క ప్రపంచ యాత్రికుడు చెప్పాడనమాట. దుర్గగుడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మవారి దర్శనం అయిన తర్వాత చూసినట్లయితే, అటు ఇటు చూసినట్లయితే 2 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారటండి. ఆ బోర్డులు ఉన్నాయంట. ఆ బోర్డులో ఆ బెట్టింగ్ యాప్స్ ఎక్కడివి? మన ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది మన దేశానికి కాదు, ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ని మన దేశంలో ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, వాళ్ళు ఎంపీలు అవ్వచ్చు, లేదంటే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు దాని వెనకాల సహకారం అందిస్తున్నారని చెప్పేసి ఈ ప్రపంచ యాత్రికుడు పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. తప్పకుండా ఆయనైతే దాని మీద రియాక్ట్ అవుతారు. జన సైనికులు కానీ, కూటమి కార్యకర్తలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు, అలాగైతే ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడినటువంటి కుటుంబ సభ్యులందరూ బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి, దేవుడు వెంకటేశ్వర స్వామికి వాళ్ళు అందరూ కూడా ప్రార్థించుకున్నారండి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వీటి మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ హవాలా రూపంలో వాళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారు, టెలిగ్రామ్లో మీకు ₹1,00,00,000 వస్తుంది, ఆ ₹1,00,00,000 కూడా మీకు అమౌంట్ వస్తుంది, ట్యాక్స్ కట్టక్కర్లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి ఈ ప్రపంచ యాత్రికుడు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ పోలీసులు కానీ, రాజకీయ నాయకులు కానీ,
వీళ్ళందరూ కూడా తగిన యాక్షన్ తీసుకుని ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారో అలాగే ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇంకెక్కడైనా సరే ఏ స్టేట్లో మన దేశంలో ఎక్కడో కూడా యువత ఈ బారిన పడకూడదండి. ఇది డబ్బులు పోగొట్టుకుంటున్నారు, దానివల్ల వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతున్నాయండి. ఇది నా అన్వేషణ చేస్తున్న కార్యక్రమము చాలా ఎంతో అంటే ఉపయోగపడింది, ప్రజలకు ఉపయోగపడింది. ఆ వచ్చిన డబ్బులన్నీ కూడా వాళ్ళకి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలకి సహాయం చేస్తారని ఆశిద్దాం. ఇది పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూద్దాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.